విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనం ఇంత వరస్ట్ గా అవుతుందని మేమైతే అసలు అనుకోలేదు. హై ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు కుర్రాన్ని. అసలు మ్యాటర్ ఏంటంటే మా భవనిమాల 11 రోజుల దీక్ష కంప్లీట్ అయిందని మేమైతే విజయదశమి రోజు విజయవాడ కొండకైతే వచ్చాము. మేమైతే తెల్లవారుజాము 3 గంటలకు విజయవాడ వచ్చాము. అక్కడ నుంచి దర్శనం లైన్ లో పడేసరికి తెల్లవారుజాము 4 అయింది. తెల్లవారుజాము 4 గంటలకు లైన్ లోకి వస్తే మాకు దర్శనం అయ్యేసరికి సాయంత్రం 4 అయింది. ఎందుకు అంత టైం పట్టిందని మీరు అడగొచ్చు. యాక్చువల్ గా విజయదశమి రోజు ఆలయ కమిటీ 3 లక్షల మంది వస్తారని అనుకున్నారంట. భక్తులందరూ కలిసి ఆలయ కమిటీకి షాక్ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు 11 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారంట. అంతమంది భక్తులు ఒకే రోజు రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. మాతో పాటు చిన్నపిల్లలు అలాగే ముసలి వాళ్ళు కూడా అదే లైన్ లో ఉన్నారు. నేను చాలా సార్లు విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను కానీ నాకు ఎప్పుడు ఇంత టైం పట్టలేదు. మీలో ఎవరైనా విజయదశమి రోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చుంటే కామెంట్ లో చెప్పండి మీకు ఎంత టైం పట్టిందో. ఎంత స్ట్రగుల్ అయినా ఎలాగైతేనో సక్సెస్ఫుల్ గా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అలాగే ఈ రోజుతో మా భవనిమాల దీక్ష కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మాత్రం ఇన్స్టాలో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పోతా ఈ వీడియోకి లైక్ చేసుకోండి.